ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. టీవీ సౌండ్ తగ్గించాలని గట్టిగా అడిగిన భర్తను చంపేసిందో భార్య. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఏపీ అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించే వివాదంలో భర్తను భార్య క్షణికావేశంలో కత్తితో పొడిచి చంపింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ 8 నెలల కిందట క్రాంతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఈ దంపతులు టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచడంతో దాన్ని తగ్గించాలని అహ్మద్ సూచించాడు. ఈ విషయమై మాట పెరగడంతో భార్యపై చేయి చేసుకున్నాడు. వివాదం ముదిరి క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో భర్త అహ్మద్ ను పొడిచింది. స్థానికులు హుటాహుటిన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అహ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు. ఈరోజు మంగళగిరిలో షేక్ మహాబీ అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కో ఇళ్లలో 4th floor లో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి షేక్ అహ్మద్ ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ట్రీట్మెంట్ లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశం ఒకటి నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా 1 సంవత్సర కాలంలో చూసుకుంటే అనేక సంఘటనల్లో మహిళలు ఆ పురుషుల్ని, భర్తల్ని ఏ రకంగా టార్గెట్ చేసి చంపుతున్నారా అనేది మనం చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే దానికి మించిన ఘటన, దానికి మించిన సందర్భానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకోవటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతులేని వ్యధని నిలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంతంలోని నారా లోకేష్ నియోజకవర్గంలో జరిగిన యొక్క ఘటన ఆంధ్రప్రదేశ్ నే నివ్వెరపోయే పరిస్థితి చోటు చేసుకుంది. ఆశ్చర్యపడి ఘటన ఇది అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన యొక్క ఘటన ఆంధ్రప్రదేశ్ లో కుదుపు కుదిపేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓ రిమోట్ దగ్గర ఆ భార్యాభర్తలకు గొడవ ఈ భర్తని అతి దారుణంగా చంపిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఆ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఆ మంగళగిరిలోని టిట్కో నివాసంలో భార్యాభర్తలు గత కొద్ది కాలంగా కూడా నివాసం చేస్తున్నారు. ఇద్దరు ఆ కులాంతర వివాహాలు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఓ రిమోట్ దగ్గర ఆ చిన్న గొడవ కాస్త కత్తిపోట్లకు దారితీసింది. భార్య అతి కిరాతకంగా, దారుణంగా ఆ కత్తితో పడవటంతో భర్త చికిత్స పొందుతా కూడా మృతి చెందిన ఆ విషయం ఒకసారిగా ఆ లోకాన్ని మొత్తం నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ఉంది కూడా. ముఖ్యంగా మంగళగిరి పట్టణంలోని ఏసీ మెకానిక్ గా అహ్మద్ అనే వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు. అతనికి 27 సంవత్సరాలు కాగా ఆ కొద్ది సంవత్సరాలుగా అంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరూ మంగళగిరి పట్టణంలోని టిట్కో నివాసాలలో జీవనం కొనసాగిస్తా ఉన్నారు. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఆ కత్తితో ఆ భార్య దారుణంగా పొడిచిన ఆ ఘటన ఒక్కసారిగా నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక ఘటన ఆ పట్ల చుట్టుపక్కల వారు హుటాహుటిన అతను కేకలు వేయటంతో ఇంట్లో పెద్దగా కేకలు వేశాడు. పొడిచిన సమయంలో చుట్టుపక్కల వారు హుటాహుటిన
ఆ వ్యక్తి దగ్గరికి చేరుకున్న వ్యక్తిని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏదైతే అహ్మద్ చనిపోయిన వ్యక్తి అహ్మద్ తల్లి షేక్ మహబీ అనే మహిళ వచ్చి ఆ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఘటన గురించి తెలుసుకొని పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను పట్టుకొని విచారించగా ఈ విషయం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఆ పోలీసులు విచారణలో ఒకసారిగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూడటంతో ఆ పోలీసులు కూడా షాక్ కు గురైన ఆ పరిస్థితి అయితే ఉంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఆ భార్య భర్తను హత్య చేసిందని తెలిసిన పోలీసులు కాసేపు ఆ నివ్వెరపై అలాగే తదేకంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న అహ్మద్ ని తాను 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నట్టు, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా పోలీసులకి యువతి వివరించింది. కొంతకాలంగా చిట్కో గృహాల్లోనే నివాసం ఉంటున్నామని, తదే ఆ ఇద్దరి మధ్య కొంతమేరకు గొడవలు జరుగుతా ఉన్నాయి, కొంతమేరకు మనస్పర్ధలుగా ఉన్నాయి. గత కొద్ది కాలంగా కూడా ఇద్దరు కొంత మనస్పర్ధలతో ఉంటున్నట్లు కూడా పోలీసుల విచారణలో తెలిసిన పరిస్థితి ఉంది. అయితే చివరిగా ఆ రిమోట్ దగ్గర సౌండ్, టీవీ సౌండ్ తగ్గించు అన్న కారణంతో ఆ విపరీతమైన కోపానికి గురైన మహిళ భర్తని కిరాతకంగా పొడిచితో ఒకసారిగా వ్యక్తి చికిత్స పొందుతా మృతి చెందడంతో ఈ యొక్క వార్త యావత్తు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఒకసారి భారతదేశంలో ఈ యొక్క వార్త తెల్లారేసరికల్లా దావానలాగా వ్యాపించి మహిళలు భర్తలపై చేస్తున్న ఈ యొక్క ఘటన మరొకసారి నివ్వెరపోయేటట్లు చేసిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. టీవీ సౌండ్ తగ్గించాలని గట్టిగా అడిగిన భర్తను చంపేసిందో భార్య. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఏపీ అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించే వివాదంలో భర్తను భార్య క్షణికావేశంలో కత్తితో పొడిచి చంపింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ 8 నెలల కిందట క్రాంతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు టిట్కో ఇళ్లలో నివాసముంటున్నారు. గురువారం రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచడంతో దాన్ని తగ్గించాలని అహ్మద్ సూచించాడు. ఈ విషయమై మాటామాట పెరగడంతో భార్యపై చేయి చేసుకున్నాడు. వివాదం ముదిరి క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయల కోసే అహ్మద్ ను పొడిచింది. స్థానికులు హుటాహుటిన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అహ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు.